మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి చేసి సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా. చాలు పిల్లరా, దేవుని పరిచర్య పాడైపోతున్న రోజులు ఆ రోజులు. బలిపీఠాలు పడద్రోయబడుతున్న దుర్దినాలు, ప్రభు పరిచర్య పాడైపోతున్న దుర్దినాలు. అలాంటి దుర్దినములలో నేను ఒక్కడనే రోషము కలిగి నీ కొరకు నిలబడ్డానని చెబుతున్నాడు ఏలియా ప్రవక్త. కొడదామా చప్పట్లు ఒకసారి అందరూ కూడా? చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రభువు ఒక కుటుంబాన్ని మనకిచ్చాడు. సంఘం అనే కుటుంబం, మినిస్ట్రీ అనే కుటుంబం, ట్రస్ట్ అనే కుటుంబం, పరిచర్య అనే కుటుంబం. అందులో మనం నమ్మకంగా ఉండాలి. రోషము కలిగి దేవుడు పని చేయాలి. చెప్పండి, ఎలా చేయాలండి? రోషం ఉండాలి దేవుడు పని చేయడంలో. ఏదో నిరుత్సాహంగా ఆదివారం అప్పుడే వచ్చేసిందా అని బద్ధకంగా అట్లా కాదు. కొంతమందికి రోషం లేదు. నా వంతులో నేను చేయగలిగినంత వరకు చేశాను, అయిపోయింది, ఇక నా పని అయిపోయింది, ఏదో వేరే సేవకులు, అసిస్టెంట్ సేవకులకు అప్పగించాను, లేకపోతే మా అబ్బాయిలకు అప్పగించాను, లేకపోతే మా కూతుర్లు అల్లుళ్ళకి అప్పగించాను, కొడుకులు కోడళ్ళకి అప్పగించాను, మనవాళ్ళకి మనవరాళ్ళకి ఇచ్చా, సంఘ పెద్దలకు అప్పగించా, సంఘ కమిటీకి అప్పగించా, వాళ్ళు ఎట్ట చేసుకుంటారు చేసుకుంటారు అనే బలహీనతలు ఉండడానికి వీల్లేదు. అలా ఉండడానికి వీల్లేదు. దేవుడు మనల్ని పిలిచే ఆఖరి క్షణము వరకు కూడా మన వల్లైనంత వరకు ఈ దేహంలో ఏమాత్రం శక్తి ఉన్నా కూడా దానితో చేయగలిగిన సేవ చేయడానికే మనం ప్రయత్నము చేయాలి. చాలా మంది ఇంకా బలహీనులు ఉన్నారు అనే విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. వాళ్ళందరూ మన సహోదరులు, వారు కూడా బలమైన సేవకులుగా మారాలి. ఏలియా గారి వలె నీ చుట్టూ ఉన్న వాతావరణం అది వ్యతిరేకమైన, అభ్యంతరమైన, నీ కళ్ళ ముందు బలిపీఠాలు పడద్రోయబడుతున్నా సరే, ఆటంకాలైనా సరే, దేవుని కోసం నువ్వు రోషము కలిగి దేవుని పని కొరకు నువ్వు ప్రయాణం చేస్తూనే ఉండాలి. దేవుడు నిన్ను పిలిచిన పిలుపును మర్చిపోవద్దు. నీకు ఇచ్చిన ఆధిక్యతని నువ్వు విడిచిపెట్టొద్దు. దేవుడు నీకు ఇచ్చిన కృపావరాన్ని బలహీన పడనీయొద్దు. నీకే వరం ఇచ్చాడో, ఏ తలాంత్ ఇచ్చాడో, ఏ అభిషేకం ఇచ్చాడో దాన్ని నువ్వు ఖచ్చితంగా, నిశ్చయముగా నువ్వు పాటించే బిడ్డగా నువ్వు ముందుకి వెళ్ళాలి. ఏలియా ప్రవక్త అంటున్నాడు, సైన్యములకు అధిపతి దేవుడు నాకు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా. ఆనాడు ప్రవక్తలు చంపబడుతున్న రోజుల్లో ఏలియా దేవుని కొరకు రోషము కలిగి నిలవబడ్డాడట. దేవుణ్ణి అందరూ స్తుతించి ఘనపరచండి. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కడవరి దినాలలో మనము ఉన్నాం, అంత్య దినములలో మనము ఉన్నాం, దుర్దినములలో మనము ఉన్నాం, భయంకరమైన దినాలలో మనము ఉన్నాం. పరిచర్య ఎలా ఉంటుందో కూడా అర్థము కాని రోజుల్లో మనము ఉన్నాం. ఇలాంటప్పుడు పిల్లరా, దేవుని కొరకు బాధ్యతను మర్చిపోకుండా ప్రభువు కొరకు రోషము కలిగి ఆయన పరిచర్య చేసేవారు కావాలి. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనులారా, అభిషిక్తులైన సేవకులారా, దైవ సేవకురాండ్రైన మీరు అమ్మా వినండి. దేవుని కొరకు ఈ అంచె దినాలలో, ఈ కడవరి దినాలలో మనము రోషము కలిగి పరిచర్య చేయాలి. రోషము కలిగి సేవ చేసేవాళ్ళు కావాలి. బ్రదర్, సిస్టర్, నీ ఆత్మీయ జీవితంలో, నీ సేవా జీవితంలో, నీ పరిచర్య ప్రణాళికలో నువ్వు మండుతున్న బిడ్డగా ఉన్నావా? రోషము కలిగిన సేవకుడిగా, సేవకురాలిగా నువ్వు ఉన్నావా? రోషము కలిగి పనిచేయడం అంటే ప్రభుత్వాలను వ్యతిరేకించకూడదు. ఎవరు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అది మన కర్తవ్యం అంతే. అధికారుల కొరకు ప్రార్థన చేయటం మన బాధ్యత. దేవుని సేవకులు ఏ గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు. ప్రతి గవర్నమెంట్కి కూడా ప్రార్థన చేసే మేలైన సేవకులుగానే మనం ఉందాం. రోషం కలిగి పరిచర్య చేయడం అంటే గొడవలు పెట్టుకోమని కాదు, వాటికి మనం దూరం, విభేదాలకు వెళ్ళమని కాదు. అది మనకు దూరం, మనము దానికి తగము. రోడ్లెక్కమని కాదు, మన సిద్ధాంతం అది కాదు.
కానీ ఎన్ని ఆటంకములు వచ్చినా, అభ్యంతరములు వచ్చినా, గర్భము ధరించి నువ్వు కన్న ఆత్మీయ బిడ్డలు, నీ ద్వారా దేవుడు కట్టిన సంఘము చెదిరిపోకుండా, ఆత్మీయ బిడ్డలు బలహీన పడిపోకుండా, త్రొట్టిల్లిపోకుండా, వారి కోసం ఆకలైన, దప్పికైన, కరువైన, ఖడ్గమైన, ఆటంకమైన, అభ్యంతరమైన, నిందైన, శోధనైన రోషము కలిగి దేవుడు నీకు అప్పగించిన ఆత్మలను నువ్వు కాపాడుకోవాలి. పడుతున్న బలిపీఠాలు మళ్ళీ నువ్వు రోషము కలిగి దేవుని కోసం నువ్వు కట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలియా దేవుని కొరకు రోషము కలిగి నిలబడ్డాడు. నా ప్రియమైన సహోదర సహోదరి, దానివల్ల ఆయనకు కూడా ప్రాణాపాయం ఎదురయ్యింది. అందుకే పిల్లరా, ప్రాణాలు అరచేత పట్టి ప్రయాణం చేస్తున్నాడు. నా సహోదరుడా సహోదరి, క్రీస్తు కొరకు హతసాక్షి ఇవ్వడం ఆయన చిత్తం అయితే అది ఎవరి చేతుల్లో లేదు, అది ఆయన చిత్తం. కానీ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాలలో, ఈ దుర్దినములలో మనము దేవుని కొరకు రోషము కలిగి ఆయన పరిచర్యను చేసేవారిగా మనము ఉండాలి.